అనేక మంది జీవితంలో నష్టము, అనేక మంది జీవితంలో పోగొట్టుకున్న పరిస్థితి, అనేక మంది జీవితంలో కొరత కలుగుతుంది. కారణాలు ఏంటి? ఇందుకు ఒక విశ్వాసీ జీవితంలో నష్టం కలగాలి, ఇందుకు ఒక విశ్వాసీ జీవితంలో పోగొట్టుకోవాలి, ఇందుకు అనేక మంది జీవితంలో నాశనము, తెగులు వారిని వెంటాడుతుంది. దేవుని వాక్యం ప్రకారం చూస్తేనండి, దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్, జ్ఞానము లేక అంట, గ్రహింపు లేక, జ్ఞానము లేక, గ్రహింపు లేక, స్పష్టత లేక. దేవుని వాక్యం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషము జాగ్రత్తగా కలిగి ఉండవలెను. వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. we need to have awareness, discernment, clarity. మీ లైఫ్లో క్లారిటీ ఉందా? మీరు విన్నది, మీరు పొందుకున్నవి, దేవుడు మీ జీవితంలో జరిగించినది, దేవుడు మీకు వాగ్దానం చేసిన దాంట్లో యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ. క్లారిటీ లేకపోతే, క్లారిటీ మీన్స్ డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ ఇస్ ఆల్వేస్ లైక్ ద గ్లాసెస్, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ కాదు, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్. నీకు సైట్, విజన్ తక్కువగా ఉంటే దేవుణ్ణి వేడుకోవాలి. విచక్షణ జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం మనకు కలిగినప్పుడు వీ కెన్ మేక్ రైట్ డెసిషన్స్. వీ విల్ మేక్ ష్యూర్ తప్పైన మార్గంలోకి వెళ్ళకుండా జాగ్రత్త కలిగి ఉంటాం. దేవుని వాక్యం చూసినప్పుడు అపవాది ఎప్పుడు వస్తాడంట? మనం నిద్రించేటప్పుడు వస్తాడంట. మనం ప్రార్థన చేసేటప్పుడు రాడు, మనం పని చేసేటప్పుడు రాడు. యేసు ప్రభు ఉదాహరణ చెప్తూ ఉంటాడు, ఉపమానం. ఏమని చెప్తాడు? నువ్వు తోటలో అంతా పని చేసి, నువ్వు మంచి విత్తనాలు విత్తి, నువ్వు మంచి కార్యాలు చేసి, నువ్వు మంచిగా అన్ని జరిగించి పోయి పడుకున్నావంట. శత్రువు వచ్చాడంట, గురుగులు, గోధుమ, ఈ రెండు వేసి ఒకే తోటలో, ఒకే హృదయంలో నువ్వు పడుకునేటప్పుడు వచ్చి విత్తుతున్నాడంట. జాగ్రత్త, యూ నీడ్ డిసర్న్మెంట్. అక్కడ చూస్తే యేసు ప్రభు అంటాడు, కంగారు పడద్దయ్యా, కంగారు పడద్దు. మీరు బై మిస్టేక్ ఇదని అది పీకేస్తారేమో, చెడుది పీకుతున్నానని మంచి పీకేస్తారేమో. యూ నీడ్ డిసర్న్మెంట్. వెయిట్. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు మనం చేస్తున్నాం? డూ వీ హ్యావ్ డిసర్న్మెంట్? ద జడ్జ్మెంట్స్ మనం చేసేది, ఈ మనిషి సరైన వ్యక్తా, చెడు వ్యక్తా? ఈ మనిషి దేవుని ద్వారా పంపబడ్డా, అపవాది ద్వారా పంపబడ్డా? ఈ మనిషి నన్ను దేవుని చిత్తంలో నడిపిస్తాడా, దేవుని చిత్తం నుంచి దూరంగా నడిపిస్తాడా? డూ వీ రియలీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ లైఫ్స్? మన జీవితంలో జాగరూకులమై ఉంటున్నామా? బైబిల్ చూసినప్పుడు గత వారం చదివిన రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, నిద్ర నుండి లెగమంటున్నాడు, చచ్చిన వారి మధ్య నుండి లెగమంటున్నాడు, క్రీస్తు మీ మీద ప్రకాశించినట్లుగా లెగమని తెలియజేస్తున్నాడు. యూ హ్యావ్ టు బి సెన్సిటివ్. ఎవరు పక్కన ఉన్నాం, ఎలాంటి వారి పక్కన ఉన్నాం, ఎలాంటి వారి పక్కన మనం జీవిస్తున్నాం? వాట్ కైండ్ ఆఫ్ అ కంఫర్ట్ లైఫ్ దట్ యు ఆర్ చూసింగ్? ఈరోజు నువ్వు చచ్చిన వారి మధ్య జీవిస్తూ దేవుని ఫలము మీలో ఉండాలంటే అయ్యేది కాదు. నీవు దేవుని మార్గంలోకి వెళ్ళాలి, దేవుని చిత్తంలో నడవాలి, ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకొని బ్రతకాలి. నాట్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డెడ్ పీపుల్. ఎవరు మాటలు వింటున్నారు, ఎలాంటి వారి మాటలు వింటున్నారు, ఎలాంటి వారిని వెంబడిస్తున్నారు, ఎలాంటి వారి సహాయాన్ని కోరుతున్నారు? చచ్చిన వాడు నీకేం చేయగలుగుతాడు? అన్యుడు నీకేం చేయగలుగుతాడు? యూఆర్ ఇంట్రెస్టెడ్ లిసనింగ్ టు దేర్ గైడెన్సెస్. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యం నడిపించినట్లుగా బ్రతుకుతామండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని దగ్గరికి జీవిద్దాం. దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది. అసలు విశ్వాసులు ఎంతోమంది తొలగిపోతానికి కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ డిసర్న్మెంట్, ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. దే మిస్. ఇదిగో ఈ వ్యక్తి దేవుని చిత్తమా, ఇదిగో ఈ స్థలము దేవుని చిత్తమా, ఇదిగో ఈ ఉద్యోగం దేవుని చిత్తమా, ఇదిగో ఈ వ్యాపారం దేవుని చిత్తమా, ఇదిగో ఈ చదువులు దేవుని చిత్తమా? చేసే నిర్ణయాల్లో ఇఫ్ యూ కెన్ సీ రైట్, క్లారిటీ ఉంటే ఇంకొక వ్యక్తి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విచక్షణ అనేది దైవ చిత్తం తగినట్టుగా నీవు నిర్ణయించగలుగుతావు. దైవ చిత్తం తగినట్టుగా నువ్వు నిర్ణయించినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎనీబడి. ఈరోజు వీ వాంట్ పీపుల్స్ ఒపీనియన్స్, పీపుల్స్ గైడెన్స్. ఈరోజు ఎంతోమంది జీవితంలో నష్టపోతానికి కారణం ఏంటంటే విచక్షణ లేని దాన్ని బట్టి, విచక్షణ జ్ఞానం లేని దాన్ని బట్టి. రెండోది కారణం ఏంటనేటప్పుడు అజాగ్రత్త, నిర్లక్ష్యత.
అజాగ్రత్త, నిర్లక్ష్యత. యూఆర్ టూ ఈజీ ఫర్ ఎవ్రీథింగ్, కేర్లెస్. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన తరుణము, దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన దీవెనల్ని యు ఆర్ టేకింగ్ ఇట్ టూ లైట్, టూ ఈజీ, టేకింగ్ దెమ్ ఆల్ ఫర్ గ్రాంటెడ్. దేవుడిచ్చిన కుటుంబాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్, దేవుడిచ్చిన భర్తని, భార్యని టేకెన్ ఫర్ గ్రాంటెడ్, దేవుడిచ్చిన బిడ్డలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏంటది? దేవుడిచ్చిన సంబంధాలని ఆర్ యు అబ్యూజింగ్ ఇట్? దేవుడిచ్చిన సహవాసాలను ఆర్ యు అబ్యూజింగ్ ఇట్? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, మనం ఏం చేసిన ఎడలా? నిర్లక్ష్యము. దేవుడిచ్చిన తరుణాలు, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చే కృపని నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా విన్నవారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడు సమస్తము రుజువు చూపించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, ప్రాక్టికల్గా అడుగుతున్నా, గాడ్ గివెన్ ఆపర్చునిటీస్, ఆర్ యు టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్? దేవుడిచ్చిన దీవెన్ని ఆర్ యు టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్? దేవుడిచ్చిన వ్యక్తుల్ని చులకన చేస్తున్నారా? దేవుడిచ్చిన సహవాసాన్ని చులకన చేస్తున్నారా? చాలామందికి ప్రారంభంలో ఎక్కడ లేని జాగ్రత్తలు ఉంటాయంట, కానీ అలవాటు అయిందంటే ఏమవుతుందో తెలుసా? అజాగ్రత్త, చులకన. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడిచ్చినతో దానితో మాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా, శాపగ్రస్తులం అవుతావు. జాగ్రత్త. We are accountable for all that God has given. Don't take for granted what has God given, because దేవుడు నీకు ఇచ్చింది ఏది అల్పమైంది కాదు, చులకనైందే కాదు. దేవుడు ఇచ్చేది ప్రతిదీ నీకు విలువైంది. నమ్ముతున్నారా అండి? దేవుడు మన జీవితంలో అనుగ్రహించేది ప్రతిదీ శ్రేష్టమైనది. ఆయన మనకి ఇచ్చిన రక్షణ అమూల్యమైన రక్తము ద్వారంగా మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించాడు. నథింగ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏది నిర్లక్ష్యపరుస్తానికి లేదు. మన జీవితంలో కానీ జాగ్రత్తతో, భద్రతతో ప్రతి అవకాశాన్ని సరైన రీతిగా సద్వినియోగపరచుకోగలిగితే నష్టం అనేది మన జీవితంలో ఉండదండి. మూడవదిగా, ఎంతోమంది జీవితంలో నష్టపోతానికి, ఓటంలో బ్రతుకుతానికి కారణం ఏంటి అనేటప్పుడు చూస్తే, దేవుని వాక్కుని ఎరగని వారుగా, అజ్ఞానంలో ఉన్నవారుగా ఉన్నారు. ఇగ్నరెంట్, అజ్ఞాన స్థితిలో దేవుని వాక్యమని ఎరగక, దేవుని నియమాలని ఎరగక, దేవుని చిత్తంని జరిగిస్తాం తెలుస్తూనే కదా ఎట్టు వెళ్ళాలి, ఏది చేయాలి. ఒక వ్యక్తికి విశ్వాసం అయిన తర్వాత ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. మీకు తెలిసే ఎలా బ్రతకాలో? లేకపోతే విశ్వాసకి యువర్ స్టక్. ఆది సంఘం చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పెంతెకొస్తు దినం తర్వాత వారందరు సంఘంగా చేరి వారు ఆ దేవుని ఆరాధించి, ప్రార్థించి, వాక్యము ధ్యానించారంట. మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఇట్ ఈస్ ద ABCD ఫర్ యూ. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈరోజు పొద్దున మాట్లాడుతూ వచ్చాం, ఇట్స్ అ స్ట్రక్చర్ ఫర్ యూ. నీకు ఒక రూపాన్ని ఇచ్చేది, నీకు ఒక విలువనిచ్చేది, నీకు ఒక వాల్యూ ఇచ్చేది, నిన్ను నిలబడేలాగా చేసేది. జీవితంలో నీవు నీ స్థానంలో నిలిచి ఒక శక్తి కలిగిన జీవితము దేవుని వాక్కు మనకి అనుగ్రహిస్తుందనేది పొద్దున ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇఫ్ యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ పవర్లెస్. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తనలు, సామ్స్ 82:5, జనులకు తెలివి లేదు, జనులకు ఏమి లేదు, తెలివి, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. వారు ఎక్కడ తిరుగుతున్నారు? అంధకారంలో ఇటు అటు తిరుగుతున్నారు. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఓరికి తిరుగుతున్నారు. ఈరోజు చాలామంది జీవితాలు కూడా అంతే. తెలివి లేదు. ఎలా తెలివి అనుగ్రహించబడుతుంది? దేవుని వాక్యం ద్వారంగా. విజ్డమ్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఎందుకంటే విజ్డమ్ ఇస్ అగైన్ లింక్ టు లైట్. చీకట్లో, అంధకారంలో వారు అటు ఇటు తిరుగుతున్నారంటే
తెలియక ఏది ఎక్కడుందో తెలియక వెతుకుతున్నారంట. ఇది ఎక్కడుందా, ఇది ఇక్కడ ఉందా, ఇది ఇక్కడ ఉందా. మీరు ఎవరైనా మీ జీవితాన్ని కాలని సమయం వ్యర్థపరుచుకుంటున్నారా? ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ థింగ్స్, ఇమాజిన్ థింగ్స్, గెస్ థింగ్స్. ఈ వ్యక్త, ఈ పన, ఆ పన. యు డోంట్ హావ్ అండర్స్టాండింగ్. తెలివి లేదని దేవుని వాక్యం చెప్తుంది. వారు గ్రహింపరంట, వారు చీకట్లో ఉన్నారంట. ఎక్కడ చదువుదాం? అట్లా 7వ వచనం వరకు చదువుదామండి. కంటిన్యూ. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, దేశంలో ఉన్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు ఇతర మనుషులు చనిపోవునట్లును మీరును చనిపోవుదురు. ఎందుకు చేస్తారు? తెలివి లేదు కాబట్టి. ఎటు వెళ్ళాలో ఏది చేయాలో తెలియలేదు కాబట్టి. బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ యు లూజ్, యు ఫాల్, యు హ్యావ్ నో వాల్యూ. అందుకని దేవుడు అక్కడ చూసినప్పుడు యెషయా గ్రంథము 61లో చూస్తే, లెమ్ము తేజరిల్లెము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. వెలుగు నీ ఎద్దుకు వచ్చింది. దెర్ ఇస్ లైట్. వెలుగు రావాలంటే యు నీడ్ టు గెట్ అప్. లే, నిలబడు. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఎస్కేల్ గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు. ఏంటంట? ఫస్ట్ స్ట్రైట్గా నిలబడు, చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడాలి. చూసి నువ్వు నిలబడితే దేవుని వెలుగు నీ పైన ఉంది. దేవుడు అంటాడు, నువ్వు సరిగా నిలబడితే నేను నీతో మాట్లాడతా. ఈరోజు చాలామందికి దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే భయభక్తులు లేదు. ఇంట్లో మీరు ప్రార్థన చేసేప్పుడు ఎలా చేస్తారు? చాలామంది ప్రార్థనలు పడక మీద మొబైల్ ఫోన్లు పట్టుకునే, ప్రభా పడుకోబోతున్నాను ప్రభా, నాకు సుఖనిద్ర దయచే ప్రభా. నెక్స్ట్ ఏముంది చూడు, 1 సెకండ్ ఆపుతారంట. అది గౌరవం అంట. వీడియో ఆపితే ఎంత గౌరవమో దేవుని మీద. బద్ధకంగా. యు సీ, ఇఫ్ యు ఆర్ ఎన్ ఎగ్జాస్టెడ్ స్టేట్, లెట్స్ బి వెరీ వెరీ స్ట్రైట్. ఏ మాత్రం శక్తి లేని పరిస్థితులు, అబ్బా నేను అయిపోయిన పరిస్థితుల్లో, ప్రభా నా వల్ల అవ్వట్లేదయ్యా, నన్ను చూసుకో ప్రభా అని చెప్పి పడుకుంటాం. ఒకటి బాగా ఉండి ఇదిగో పడుకుంటా ప్రార్థన పడు అయిపోయింది. నెక్స్ట్ 2 గంటల సేపు 3 గంటల సేపు మళ్ళీ ఫోన్ పట్టుకుని కూర్చుని ఉంటాం. తీసి విసిరు కొట్టు గోడకి. ఈరోజు ఎంతో మంది దేవుని దగ్గర నుండి దూరంగా ఉంటూ ఫోనులకి బానిసగా, పాపానికి బానిసలుగా, అపవాది నీలో ప్రవేశిస్తానికి చోటునిస్తున్నారండి. ఈ మాట తెలియజేయబడుతుంది. ఏంటంటే ఆ మాట చదవండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. వావ్, నువ్వు నిలబడతావు శక్తి లేదంట. ఆత్మ నీలోకి వచ్చి నిన్ను నిలబెడతాం. నెక్స్ట్, ఎంతోమంది జీవితంలో ఓడిపోతానికి, నష్టపోతానికి ద రీజన్స్ దట్ యు లూజ్ ఇన్ లైఫ్, కారణాలు ఏంటని చూసినప్పుడు చాలామంది దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన అవకాశాలను, దేవుడిచ్చిన తలాంతుల్ని దే మిస్యూజ్ అండ్ అబ్యూస్, దుర్వినియోగం చేస్తాం, అవమానపరుస్తాం. దేవుడిచ్చిన వ్యక్తుల్ని అబ్యూస్. నీకు నాయకులుగా దేవుడు వ్యక్తులను ఇస్తే అబ్యూస్. నేను నడిపిస్తానికి దేవుడు వ్యక్తులను ఇస్తే అబ్యూస్. నువ్వేందో నాకు చెప్పేది పో, నువ్వు చెప్తే నేను ఎందుకు అనాలి? ఈ పని పట్లేదు, ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటాడు, వేరే పనే లేదు. యు అబ్యూస్ దెమ్, యు నెగ్లెక్ట్ దెమ్. ఆరు గద్దింపులు కాదు, వాళ్ళు గద్దింపులు తీసుకుంటలే. నీతిమంతుడు గద్దింపులు ఎలా ఉంటాయంట? తైలాభిషేకం అంటే ఇట్స్ అన్ అనాయింటింగ్. బట్ దెన్ ఇఫ్ యు అబ్యూస్ ద అనాయింటింగ్, ఇస్ దర్ ఎనీ వాల్యూ? నో వాల్యూ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ అ కర్స్. అది శాపంగా మారిపోతుంది. దేవుడిచ్చిన తలాంతుల్ని ఎంతోమంది దాచిపెట్టేస్తున్నారు. విత్తనాల్ని విత్తండి, తలాంతుల్ని వాడండి. అర్థమైందా? విత్తనాల్ని పాతి పెట్టండి, తలాంతుల్ని వాడండి. తలాంతుల్ని పాతి పెట్టద్దు. లెక్క అడిగినప్పుడు చాలా డేంజర్ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఇచ్చిన తలాంతుల్ని ఆ యూజింగ్ ఇట్ రైట్. గాడ్ డస్ నాట్ లైక్ వేస్టేజ్. ఏంటి ఆ మాట మీరు రిపీట్ చేయండి.
మీ ఇంట్లో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? వేస్టేజ్ ఎంటర్టైన్ చేస్తారా? ఈరోజు ప్రస్తుత దినపు పేరెంట్స్ అయితే సర్వే చేస్తున్నారు, బిడ్డలకి వేస్ట్ మేనేజ్మెంట్ నేర్పించారంట. ఆ పర్లా కానీ అసలు యేసు ప్రభు దగ్గర చూస్తే, నువ్వు ఆకలితో ఉన్నావా? 5 రొట్లు 2 చిన్న చేపలను నీకు ఆశీర్వదించి సమృద్ధినిచ్చాడు. కానీ తిని ముగించిన తర్వాత మాత్రం వేస్ట్ చేసావా? ఏం చేయించాడు? ఎత్తు 12 గంపల్లో ఇచ్చారంట, మరలా 12 గంపలు ఎత్తారంట. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ వేస్టేజ్. మీ జీవితంలో నష్టం కలుగుతుందంటే, మీ జీవితంలో పోగొట్టుకుంటున్నారంటే పరిస్థితుల్లో, అవకాశాల తరుణాల్లో దేవుడిచ్చినది వేస్ట్ చేస్తున్నారా చూసుకోండి. ఇఫ్ దెర్ ఇస్ అబ్యూస్, ఇఫ్ దెర్ ఇస్ మిస్యూజ్, సమృద్ధి ఉండదు. ఈ సంవత్సరంలో వాట్ ఐమ్ గివింగ్ ఇస్ ద గైడ్ లైన్స్ ఫర్ దిస్ ఇయర్. you're not going to waste an opportunity, you're not going to waste an year, you're not going to waste a day, you're not going to keep one talent of yours hidden. use at the same time. ఎంతన తిను. యేసు ప్రభు రే ఒకటికి ఒకటి పెట్టండి రా, తలకాయ ఒకటి ఇవ్వండి రా అని చెప్పలే. వారు సమృద్ధిగా తిన్నారంట, పొట్ట నిండా తిన్నారంట. నువ్వు తినేంత తిను, వేస్టేజ్ మాత్రం చేయొద్దు. చూసి ఈరోజు వేస్టేజ్, నో డిసిప్లిన్, వేస్టేజ్. యేసు ప్రభు డిసిప్లిన్ చేస్తున్నాడు, వెళ్ళి ఎత్తండి రా. మీరు పంచుతాం మాత్రం కాదు, వేస్టేజ్ కనబడితే ఎత్తండి. గాడ్ విల్ నాట్ అలౌ యూ టు వేస్ట్. నేను నేర్చుకుంది ఒకటే, దేవుడు నువ్వు ఎంత అనుభవించమంటాడు. వేస్టేజ్ చేస్తా మాత్రం ఊరుకోడు. ఈరోజు మనము నేర్చుకోవాలి, వేస్టేజ్ మాత్రం దేవుడు కోరడు. దేవుని బిడ్డలో వేస్ట్ చేస్తాను లేదు. బీ కేర్ఫుల్ హౌ యూ హ్యాండిల్ ఫినాన్సెస్, బీ కేర్ఫుల్ హౌ యూ హ్యాండిల్ పవర్, బీ కేర్ఫుల్ హౌ యూ హ్యాండిల్ అనాయింటింగ్, బీ కేర్ఫుల్ హౌ యూ హ్యాండిల్ లీడర్షిప్. నెక్స్ట్ చివరిది చెప్తున్నాను, ముగిస్తున్నా. మన జీవితంలో మనుషుడు కోల్పోతానికి, ఓడిపోతానికి, నష్టపోతానికి కారణాలు ఏంటి అనేటప్పుడు 4 చెప్పుకుని వచ్చాను. 5వది చెప్పనా? శ్రమలు కలిగినప్పుడు, పరీక్షలు కలిగినప్పుడు నిలబడాలి. దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షల్లో నువ్వు నిలబడకపోతే చేతకనోడివి. నువ్వు పరీక్షల్లో పోరాడకపోతే, తగ్గించుకుని ప్రభు సన్నిధి, ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సహాయం వేడుకోపోతే నిశ్చయంగా ఓడిపోతావు. దేవుని వాక్యం చూసినప్పుడు యాకోబు పత్రిక 1:2-5 వరకు చదువుదామండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది ఏమని ఎంచాలి? మహానందమని ఎంచండి. బాధగా, ఏం ప్రభా నాకు పరిస్థితి ఏంటి ప్రభా ఇట్లా చేసావు, సనుగుడు గొనుగుడు కాదు. కౌంట్ ఇట్ as ఆల్ జాయ్. మహానందంగా ఎంచాలంట. ఈ పరీక్ష ఇదిగో మన జీవితంలో విశ్వాస పరీక్షలో నిలబడాలి, విశ్వాస పరీక్షలో నిలిచి ఉండాలి. ప్రభా నా జీవితంలో నువ్వు సమస్తం మేలు జరిగిస్తావయ్యా. మరలా చెప్పుకుంటూ వస్తున్నాను, ఒక వ్యక్తి జీవితంలో నష్టపోతానికి, కోల్పోతానికి కారణాలు ఏంటనేటప్పుడు 1 ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్, విచక్షణ లేకపోతాం. 2వది అజాగ్రత్త, నిర్లక్ష్యత, విచ్ ఇస్ కేర్లెస్నెస్. 3వది ఒక వ్యక్తి జీవితంలో ఓడిపోతానికి కారణం ఏంటంటే ఇగ్నరెంట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని నియమాలని ఎరగని వారి అజ్ఞానంలో ఉంటాం, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతాం. అదే సమయంలో 4వది ఎందుకు ఓడిపోతాడో, నష్టపోతాడో, కోల్పోతాడంటే అజాగ్రత్త, మిస్యూజ్, అబ్యూస్, దుర్వినియోగం చేస్తాము, వ్యర్థపరుస్తాము. 5వది ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు ఓడిపోతాడు, నష్టపోతాడు, పాడైపోతుంది జీవితం అంటే పరీక్ష దేవుడు అనుమతిస్తాడు. పరీక్షలో నిలబడాలని కోరుతున్నాడు. పరీక్షలో ఆనందం కలిగి ఉండాలి. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాము. నీ విశ్వాసం ఎలాగుంది, నీ బ్రతుకు ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగ ఉంది, అది ఎలా తెలియజేయబడతానంటే పరీక్షలోనే తెలియజేయబడతాడు. అన్నీ బాగుంది అప్పుడు కాదు, కానీ ఆ పరీక్షలో నువ్వు స్తుతించగలిగితే యు పాస్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకుని, దేవా నాకు ఈ సంవత్సరంలో నువ్వు నన్ను నడిపించాలయ్యా, నాకు వెలుగు కలగాలి ప్రభా, నాకు విచక్షణ జ్ఞానం అనుగ్రహించు ప్రభా. గివ్ మీ లైట్, గివ్ మీ గైడెన్స్, గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ లీడింగ్, గివ్ మీ యువర్ ఎంపవర్మెంట్. నీ ఆత్మ శక్తిని నాకు దయచేయి. ఈ సమయంలో తనలోంచి
దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని తగినట్టుగా మీరు ప్రార్థన చేయాలి. మనలో వేషధార బ్రతుకుందా, అజాగ్రత్త ఉందా, శోధనలు నిలిచేవారు ఉన్నామా, బెదిరిపి పారిపోయేవారు ఉన్నామా, దేవుని వాక్యంని ఎరగని వారిగా అజ్ఞానంలో బ్రతుకుతూ అపవాది మనల్ని దోచుకుంటూ అంటే ఇటు అటు తిరుగుతూ ఉన్నామా, అజాగ్రత్త బ్రతుకుతూ నిర్లక్ష్యత బ్రతుకుతూ దేవుడు మన ముందు తెరిచిన తలుపుల్ని అందులోకి వెళ్ళకుండా నిర్లక్ష్యతో దేవుడిచ్చిన వ్యక్తులు, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన కృపని నిర్లక్ష్యపరుస్తున్నామా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎవరు నిన్ను తప్పిస్తారు? Who will save you? Who will deliver you? ఈరోజు ప్రభు సన్నిధిలో వేడుకోవాలండి, దేవా నాకు ఈ సంవత్సరంలో నీ వెలుగు ఉండాలయ్యా, నీ వెలుగు నా జీవితంలో ప్రకాశించాలయ్యా, నా జీవితంలో యేసు ప్రభు నువ్వు ఈ లోకంలో ఒక హస్తముతో వెలుగుని మాకు అనుగ్రహించావయ్యా. నువ్వు మమ్మల్ని వెలిగించే దేవుడివి, మమ్మల్ని వెలిగింపజేసే దేవుడివయ్యా. రక్షించబడిన ప్రతి ఒక్కరిని నీవు వెలిగించావు, నీ ఆత్మ ఆలయంగా మమ్మల్ని చేసావు. మా దీపం ఆరిపోకుండానట్లుగా మాకు సహాయం చేయ ప్రభా. నీ సన్నిధి మాలో ఉండాలయ్యా, నీ సన్నిధి మాతో ఉండాలయ్యా. Help us, Lord, to be careful with the opportunities, with the people, with everything that you have trusted us. నువ్వు మమ్మల్ని నమ్మిన ప్రతి దాంట్లో మేము నమ్మకంగా ఉండాలి. చెప్పండి, దేవుడితో చెప్పండి, నువ్వు నాకు ఇచ్చిన తలాంతలన్నీ వాడబడాలయ్యా, నువ్వు నాకు అనుగ్రహించిన తలాంతలన్నీ వాడబడాలయ్యా. ఏది దాచిపెట్టబడకూడదు. తలాంతులు ఇచ్చేది నువ్వే, అవకాశం ఇచ్చేది నువ్వే. దేవా నేను ఫలించాలయ్యా, నేను అభివృద్ధి చెందాలయ్యా. నాకు ఈ సంవత్సరము ఫలించే సంవత్సరంగా చేయి ప్రభా. ఇప్పటికే వాట్ ఎవర్ ఐ హావ్ మిస్యూజ్డ్, అబ్యూజ్డ్, ఐ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ లార్డ్. నిర్లక్ష్యపరిచినవి, అవమానపరిచినది, దూషించినవి, వాటిని బట్టి నేను క్షమాపణ వేడుకుంటాను. నా జీవితంలో కావాల్సిన శక్తిని దయచి, నడిపింపుని దయచి, సహాయాన్ని అందించు. ఇదిగోనే ఈరోజు నీ ఆలయంలో తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని చూడు ప్రభా. నీ బిడ్డల అవసరతలు చూడు, అక్కర్లను చూడు, పోరాటాలను చూడు, సమాధానం లేని పరిస్థితులను చూడయ్యా. కుటుంబంలో సమాధానాన్ని పాడు చేస్తున్న దుష్టుడి కార్యాలని, శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయమైపోవును గాక నాకు జ్ఞాపిస్తున్నాను. సమాధానకర్త అయిన దేవా, మా హృదయాలను నింపు, మా కుటుంబాలను నింపు. మా ఇంట్లో ఆనందం ఉండాలయ్యా, ఈ సంవత్సరం ఆనందం ఉండాలయ్యా, ఐక్యత ఉండాలయ్యా. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత దయచే, సహోదర సహోదరుల మధ్య ఐక్యత దయచే, భార్య భర్తల మధ్య ఐక్యత దయచే. గివ్ us oneness to obey you, oneness to serve you, oneness to live for you, oneness to flourish in your name. నీ నామ మహిమార్థమే వర్ధిల్లాలి. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని పట్టుకో ప్రభా, విడిచిపెట్టద్దు. ఆశతో వచ్చారు ప్రభా. ఎవరి జీవితంలో నిరుత్సాహం అనేది ఉండకూడదు. ఇప్పటికే నిరుత్సాహ పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, మనుషుల ద్వారా విడబడిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఉన్నారేమో. కానీ నీ దగ్గరకు వచ్చే ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా, ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. జాలి కలిగిన ప్రభా, కృప చూపించే ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నజరేయుడైన యేసు నామములో నూతన కార్యములు జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. న్యూ చాప్టర్, న్యూ బిగినింగ్స్, యేసు నామములో న్యూ బిగినింగ్స్, యేసు నామములో నూతన కార్యములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. దేవా, మేలు జరిగించడానికి ఆనందించే దేవుడు వేయను, మేలు జరిగిస్తానికి ఇష్టపడే దేవుడు వేయను. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆదరించు, ఆదుకున్న దేవా ప్రతి జీవితాన్ని ఆదరించేయ. ఎంతోమంది దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు, ఎటు వెళ్ళాలి తెలియని పరిస్థితి, ఏది చేయాలి తెలియని పరిస్థితి. ఎన్నో ప్రయత్నాలు చేసి చీకటిలో ఉంటూ, ఎన్నో ప్రయత్నాలు ఇటు అటు తిరుగుతూ జీవితాన్ని ఎంతో వ్యర్థపరుచున్నారు.
కానీ ఈరోజు ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం తగ్గించుకుని ఇక్కడ నీ సన్నిధిలో ప్రార్థన చేయించును కానీ నీ వెలుగు వారి మీద ప్రకాశించాలి ప్రభా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పురుకొల్పమని వేడుకుంటాను. మేక్ అ స్టాండ్ అండ్ లెట్ యువర్ లైట్ షైన్ ఆన్ us. మేము నిలుస్తానికి ఆశపడుతున్నాం. కొంతమంది నిలబడలేని పరిస్థితులు ఉన్నారు వారి జీవితంలో. నీ కొరకు నిర్ణయించుకుని నిలబడలేని పరిస్థితులు ఉన్నారు. వారి జీవితంలో నీ కొరకు నిలిచే శక్తిని దయచేయండి. Help them, Lord, to do what they have to. మేము అడుగు తెస్తా నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడు వేయ. మేము అంగీకరించి ప్రార్థన చేస్తే నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడు వేయ. ఈరోజు ఉదయకాలం ధ్యానించాము. ఎలుగెత్తి ప్రవచించబడినప్పుడు ఆయన నోరు తెరిచి ప్రవచిస్తూ ఉండగానే కార్యం జరిగించిన దేవుడు వేయ. నువ్వు ఈరోజు మా విశ్వాసాన్ని కోరుతున్నావు, మా అంగీకారాన్ని కోరుతున్నావు. నిన్ను సంతోషపరిచేది మా విశ్వాసం కదయ్యా. మేము విశ్వాసం కనపరిచేటప్పుడు నువ్వు ఆనందిస్తున్నావు కదా ప్రభా. మా కొరకు గొప్ప కార్యాలు చేస్తాను నువ్వు సిద్ధపడుతున్నావు కదా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ తలంపులు నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నామయ్యా ప్రభా. మా అందరి జీవితాన్ని స్థిరపరచు, క్రమపరచు, బలపరచు ప్రభా. ఇదిగోనే సంఘంగా మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థించి విన్నపములు చేయించున్నాగా మాకు ఈ సంవత్సరాల ముందుకెట్టాలో నీవే నడిపించు. నువ్వు ఇంతవరకు అన్ని మేలు చేసావయ్యా. క్రమక్రమంగా హెచ్చిస్తూనే వచ్చావయ్యా. క్రమక్రమంగా విస్తరింపజేస్తూ ఫలింపజేస్తూనే వచ్చావయ్యా. తిరిగి చూస్తే నువ్వు చేసిన కార్యాలు ఎంతో ఘనమైనవి. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెప్తామండి. ఈరోజు మనల్ని ఇక్కడ ఉంచిన దానికి వందనాలు చెప్తామా. ఆయన ఇచ్చిన పరిచయాలు బట్టి వందనాలు చెప్తాం. ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెప్తాం. ఆయన ఆత్మ సన్నిధిని మనకు అనుగ్రహించాడు, వందనాలు చెప్తాం. ఏ పరిస్థితి నెమ్మదినిచ్చాడు, తెలియని నెమ్మదినిచ్చాడు లోపల, దాన్ని బట్టి వందనాలు చెప్తాం. ప్రభా ఈ ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ రక్షించబడాలయ్యా. ఆత్మల పంట చూడాలి ప్రభా. ఇంకా రక్షించబడిన వారు ఈ ఉపవాస ప్రార్థనలను నీ సన్నిధిలోకి సమర్పించు. నీ పాదాలు పట్టుకుని సమర్పణతో, విధేయతతో, తగ్గింపుతో, ప్రార్థనతో దేవ నీతో నూతన నిబంధనలోకి దిగువారుగా దేవ మా ముందున్న ఈ సంవత్సరం బహుగా దీవించబడే సంవత్సరంగా, బహుగా ఆశీర్వదించబడే సంవత్సరంగా, నిరీక్షణతో బ్రతికే సంవత్సరంగా చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.